అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారట. ఆయన స్వయంగా తన పార్టీ శ్రేణులకు ఈ విషయాన్ని చెప్పేశారు. 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు తాను హాజరవుతాను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తానంటూ పార్టీ శ్రేణులకు కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రా అంటూ రెచ్చగొట్టిన తరుణంలో, ఆయన కవ్విస్తున్న తరుణంలో కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ వైపు తొంగి కూడా చూడలేదు. కానీ ఈసారి వస్తారట. ఒకవైపు కేసీఆర్ రాక మరోవైపు దూకుడుగా ఉన్న కాంగ్రెస్. అసెంబ్లీలో ఏం జరగబోతోంది? ప్రజా సమస్యలవి పరిష్కరిస్తారా, లేక బయట తిట్టుకుంటున్నట్టుగా బండబూతులు తిట్టుకుంటారా? తిట్టుకోవడం అందరికీ అలవాటే. కేసీఆర్ గత 10 ఏళ్ల కాలంలో పిచ్చి పిచ్చి బూతులు తిట్టారు. వీడియోలు అన్ని యూట్యూబ్లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు. బయట తిట్టుకున్నారు సరే, ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి సైన్యం కేసీఆర్ను ఎలా అటాక్ చేయబోతుంది? కేసీఆర్ సైన్యం ఎలా ఎదుర్కోబోతుంది? ఇప్పుడు ఇది ఆసక్తికరమైన పరిణామంగా మారిపోయింది.